గిరిజన ఇంటర్ విద్యార్థి తన్మయ్యది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని వైసీపీ ఎమ్మెల్సీ కంబా రవిబాబు విమర్శించారు. తన్మయ్య దారుణ హత్యను ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఇవాళ నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా ప్రారంభమై కలెక్టరేట్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఇతర వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ నిరసన సాగింది. అనంతరం కలెక్టరేట్ డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంబా రవిబాబు మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన ఫిర్యాదు అందితే ఎందుకు గాలింపు చర్యలు చేపట్టలేదని వారు ప్రశ్నించారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా అని నిలదీశారు. నలుగురు అనుమానితులు ఉంటే ఒకరిపైనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని, టీడీపీ కూటమి ప్రభుత్వానికి గిరిజనులంటే చులకనా అని వారు ప్రశ్నించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 188 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయన్నారు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా లేరా అని ఆయన ప్రశ్నించారు. మన జిల్లాలో రీసెంట్గా కూడా ఇక్కడే టీవీ టౌన్ దగ్గర అందరూ వస్తుంది టౌన్ దగ్గరే తన్మయ్య నేను కుంభా రవిబాబు ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్గా చేశాను. ఇవాళ జరిగినటువంటి సంఘటన చాలా చాలా దురదృష్టం. ఇది కరెక్ట్గా ప్రభుత్వ హత్య అని చెప్పాలి. సంపూర్ణంగా దీనికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రభుత్వానికి అధినేత ఆయనే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా బాధ్యత వహించవలసినటువంటి బాధ్యత ఆయన మీదే ఉంది. 3వ తారీఖు తన్మయ్య తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. 7వ తారీఖు బాడీ ట్రేస్ అవుట్ అయ్యి 3వ తారీఖు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు 4వ తారీఖు అనుమానాస్పద నిందితుడిని పిలిచి ఎంక్వైరీ చేసి సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ చేయకుండా ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఉందో వాళ్ళ మీద అర్థం కాదు, వాళ్ళని వదిలేసి ఆ తల్లిదండ్రుల మీద ప్రెషర్ బిల్డప్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇది సరైనటువంటి విధానం కాదు. రాష్ట్ర ప్రజానీకు మొత్తం కూడా దీన్ని తీవ్రంగా చూస్తుంది. వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 188 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే సగటున 2 రోజులకి ఒక మహిళ మీద అత్యాచారం జరిగింది. 15 మంది మహిళల్ని అత్యాచారం చేసి చంపేశారు. 5 బాలికల్ని చంపేశారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా జరగల. దీనికి డైరెక్ట్గా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, చట్టాలని మీ చేతిలో తీసుకొని, అధికారాన్ని మీ చేతిలో తీసుకొని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మీరు ఇంత దుర్ఘటన జరిగితే 4 వ్యక్తుల మీద అనుమానంగా ఉందని కంప్లైంట్ ఇస్తే తల్లిదండ్రులు ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని మిగిలిన వ్యక్తుల మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలే. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం ప్రకారం ఆ 4 మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ 4 ఎవరైతే అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులని తల్లిదండ్రులు చెప్పారో వాళ్ళ 4 మీద కూడా ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద చేయాలి. అత్యాచారం కింద 304 కూడా వాళ్ళ మీద ఇంపోజ్ చేయాల్సిందే. సూటిగా మేము అడిగే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. 3వ తారీఖు ఆ అమ్మాయి తన్మయ్య కనపట్లేదనే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే 7వ తారీఖు శవమై తేలింది. ఫోరెన్సిక్ రిపోర్ట్లో 5వ తారీఖు చంపేసి ఉండొచ్చని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే 3వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా అసలు ఈ అమ్మాయి ఎక్కడ ఉంది, ఎవరి ఆధీనంలో ఉంది, ఏ లాడ్జిలో ఉంది, ఎంతమంది వ్యక్తులు ఆ అమ్మాయిని హింసించారు, ఏ ప్రాంతంలో చంపేశారు, ఎక్కడికి తీసుకెళ్లి కాల్ చేయాలని ప్రయత్నం చేశారు, దీనికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తపరచట్ల.
ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ కూటమి ప్రభుత్వం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారో అర్థం కావడం లేదు. సంవత్సర కాలంలో సగటున 2 రోజులకి ఒక మహిళ అత్యాచారానికి గురై హత్య చేయబడుతుందంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన మరొకటి లేదు. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం, మేము ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు ఫైల్ చేయాల్సిందే. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ పూడ్చిపెట్టినటువంటి శవాన్ని మళ్ళీ బయటకు తీసి ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయింది అమ్మాయి, ఏ విధంగా చనిపోయింది, దాన్ని కూడా బహిర్గతం చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వమైన ఉంది. ఒకవేళ మీరు అలానే చేయని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, గిరిజన సంఘాలు కానివ్వండి, ఉవ్వెత్తున ఉద్యమిస్తాం. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎస్సీ ఎస్టీ మహిళల మీద వ్యక్తుల మీద అత్యాచారాలు చేయడం జరుగుతుంది. ఇవాళ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పౌర హక్కులు నశించిపోతున్న ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా మహిళల మీద తీవ్రమైనటువంటి హింస చెలరేగుతుంది ఇవాళ రాష్ట్రంలో. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని కూడా ఇవాళ మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అంతేకాదు, ఇవాళ ప్రభుత్వంతో మాట్లాడుతుంటే, డిఆర్ఓ గారితో మాట్లాడుతుంటే సమాధానం లేదు ఆయన దగ్గర నుంచి. ఇవాళ ప్రజా సంఘాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వస్తున్నామని మాట్లాడుతుంటే కలెక్టర్ గారు అందుబాటులో లేరు, కనీసం జాయింట్ కలెక్టర్ అందుబాటులో లేరు. ప్రభుత్వానికి కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మా అందరమైన కూడా ఉంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఇంపోజ్ చేయాలి. దాని మీద తగినటువంటి ఆ చట్ట ప్రకారం ఏ విధంగా కుటుంబానికి న్యాయం చేయాలో అన్ని కార్యక్రమాలు చేయాలి. కనీసం జరిగి 4 రోజులు గడిచిపోతున్నా కూడా ఈరోజు కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం రూపాయి కూడా ఇవ్వాలి. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం ఇది. చట్ట ప్రకారం ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించాలి, సిటీలో 5 సెంట్లు స్థలం ఇవ్వాలి గృహ నివాసానికి, అలాగే 2 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలి, 10 లక్షలు డబ్బు ఇవ్వాలి. వీటిల్లో దేని కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి బ్యూరోక్రసీ మీద ఆధారపడి ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకండి. చట్ట ప్రకారం ఆ కుటుంబానికి అందాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు మీరు చేయాలి. ఇవాళ స్వయాన రాష్ట్రంలో ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉంటే రాష్ట్రంలో విపరీతంగా ఎస్సీ ఎస్టీ మీద అత్యాచారాలు జరుగుతుంటే, హత్యలు జరుగుతుంటే చూస్తూ ఉంటున్నారా మీరు? నిద్రపోతుందా ప్రభుత్వం? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి, దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని ఈ ప్రజానీకాన్ని హింసించే కార్యక్రమం చేయకండి, న్యాయం చేయండి. మీరు సరైనటువంటి న్యాయం చేయకపోతే ఏ స్థాయికైనా తీసుకెళ్ళి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు గిరిజనులకి దళితులకు న్యాయం చేస్తున్నాడు. కానీ ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో దళితులకి గిరిజనులకి పెద్ద ఎత్తున ఈరోజు చూస్తున్నాం. తన్మయ్య అనే మహిళ, ఒక ఇంటర్మీడియట్ చిన్న పాప, ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూలి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళని వంచి ఏ రకంగా ఈరోజు కూడా ఈ పెద్ద కులాల వారు తీసుకువెళ్ళే పాపని 5 రోజులు కిడ్నాప్ చేస్తే పోలీసు వారికి విన్నవించారు. వాళ్ళు 3వ తేదీ జరిగితే 3వ తేదీ నైటే విన్నవించారు. సార్ ఇట్లా మా బాబుకి అన్యాయం జరిగింది, దీనిపైన చర్య తీసుకోండి అంటే వారు ఎవరైతే అనుమానం ఉందో ఆ వ్యక్తి కూడా ఫలానా వ్యక్తి అని చెప్పినా కూడా ఆయన తీసుకొచ్చి తూతూ మంత్రంగా ప్రశ్నించి ఆయన మళ్ళీ వదిలేయడం జరిగింది. ఆ రోజు నైట్ ఆ పాప లాడ్జ్లో ఉంది. ఆ రోజు అతన్ని గట్టిగా ప్రశ్నించింటే ఆ పాప బతికేది. అవన్నీ పట్టించుకోకుండా వీళ్ళకి ఏమి చేత కాదని, గిరిజనులు కదా ఏమి చేత కాదు వాళ్ళకి, వాళ్ళు ఏం చేసినా పట్టించుకునే వాళ్ళు లేరు కదా అని చెప్పనేసి ఆ రోజు వాళ్ళే స్టేషన్లోనే ఆ పాప ఒక తండ్రి వాళ్ళ మామ కూడా, సార్ వీళ్ళకి సంబంధం ఉంది వాడిని అడుగుతూ ఉంటే వీళ్ళు ఏమని, రే నీకు తెలుసు నువ్వు చెప్పురా అంటే, నువ్వు కాదు మీరు కాదు అడిగేది, మేము అడిగేది అని చెప్పి పోలీసు వాళ్ళని బయటకు పంపించి వాళ్ళు విచారించిన తర్వాత వీళ్ళకి సంబంధం లేదని వదలడం వల్ల ఆ రోజు నైట్ అప్లోడ్ తీసుకెళ్ళి ఊకే చెప్పలేంట ఆ పాపని ఆ పాప క్యారెక్టర్ బాగాలేదని చెప్పి పోలీసు వాళ్ళే చెప్తారంట వాళ్ళు ఆ పిల్లోడికి. అన్ని తర్వాత ఆ పాడు కోపంతో ఆ పాప పైన నీ క్యారెక్టర్ ఇట్లాంటిదే అని చెప్పనేసి ఆ పాపని చంపిన కార్యక్రమం ఏదో జరిగింది. పోలీసులు ఆ రోజు పెద్దగా సీరియస్గా పట్టించుకుంటే ఆ రోజు జరిగే పరిస్థితి కాదు. కానీ పట్టించుకున్న తర్వాత పోలీసులు ఒకటే చెప్తున్నారు, మేము సస్పెండ్ చేసాం సిఐ అని చెప్పేసి. సిఐ సస్పెండ్ కాదు, మేము ఒకటే అడుగుతున్నాం. ఇక్కడ ఏదో కొత్తిమీర దూరంలోనే వాళ్ళ ఇల్లు టీవీ టవర్ దగ్గర, కలెక్టర్ గారు ఎక్కడున్నారు?
కొత్తిమీర అనంతపురం టౌన్లో అనేది ఉండేది. కలెక్టర్ గారికి ఇన్ని రోజులు కనపడలేదా? వాళ్ళు ఎవరనేది గిరిజనులు కాబట్టి అదే పోలే. ఆ కలెక్టర్ గారు వాళ్ళ ఇంటికాడికి పోయి పరామర్శించిన పరిస్థితి కనపడలే. అదే పెద్ద పెద్దోళ్ళు అంటే వాళ్ళ ఇంటికాడికి పోరా? ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే కూతురు, లేకపోతే పెద్ద కుటుంబాలకు సంబంధించిన అయితే పోరా? దరిద్రులు అంటే అంత చూపా, అంత చిన్న చూపా. ఒకటే చెప్తున్నాం, మీరు ఈ పద్ధతి మార్చుకోకపోతే దళిత గిరిజనులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. మేము పోరాటాలకి ఎక్కడా కూడా మేము తగ్గే ప్రసక్తి లేదు. మీకు ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం వెంటనే గతంలో ఏ విధంగా అయితే దళితులు గిరిజన మహిళ చనిపోతే ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 5 సెంట్ల భూమి, అదేవిధంగా వాళ్ళకి ఎగ్జిగ్రేషన్ కూడా ప్రకటించి వాళ్ళకి ఉద్యోగం కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రశ్నిస్తా అని చెప్పాడు. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ అడిగిపోయినావు. ఆ రోజు 30,000 మహిళల్ని వాలంటీర్స్ కిడ్నాప్ తీసుకుపోయి ఎక్కడో వేరే రాష్ట్రం తీసుకుపోయి అన్నావే. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దళిత గిరిజన మహిళలకే న్యాయం జరగకపోతే నువ్వు ఏం చేస్తున్నావు? ప్రశ్నించే కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చున్నావు పవన్ కళ్యాణ్ అని తెలియజేస్తూ వెంటనే ఈ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ కుటుంబానికి ఎవరైతే తన్మయ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ వెంటనే వాళ్ళకి ఏదైతే ఎక్స్రేషా కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే ఇవ్వాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్డీఆర్ఓ గారికి. కలెక్టర్ గారు ఇంత ఇష్యూ జరిగితే, ఇంత పెద్ద ఎత్తున గిరిజన సంఘాలు ఇటుకు వస్తున్నామని తెలిస్తే ఇక్కడ నిలబడుకోకుండా కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ లేకుండా పోతారు. చెప్పాం కలెక్టర్ గారికి, సార్ మేము వస్తున్నామని చెప్పనేసి. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ లేకుండా పోతారంటే వాళ్ళకి గిరిజన దళితులు అంటే ఆ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంది. ఇది ఒకటేసారి చెప్తున్నాం, ఈ ప్రభుత్వంలో ఇలాగే ఉన్నాయంటే మాత్రం ప్రభుత్వాన్ని నెల కాదు కదా, 2 నెలలు కాదు మీరు అనుకోవచ్చు, 4 ఏళ్ళుగా మాకు టైం ఉందని 2-3 నెలలకి దింపే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు దళిత గిరిజనుల పైన పెద్ద ఎత్తున అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయినా కూడా ఇప్పటికీ అనంతపూర్లో 2 దారుణంగా జరిగాయి. సో ఇప్పుడు మన తన్మయ్యకి జరిగి 7 రోజులు అవుతున్నా కానీ ఏ ప్రభుత్వం నుంచి కానీ ఒక్కరు కూడా, మహిళా హోమ్ మినిస్టర్ అయినా కూడా ఇంతవరకు వచ్చి పరామర్శించడం లేదు. సో వాళ్ళకి ఎవరైనా కానీ గవర్నమెంట్ నుంచి ఎవరు కూడా ఒక్కరు కూడా పోయి ఈ రోజు వరకు వాళ్ళ ఇంటికి పోయి ఎవరు కూడా మా దళిత జాతికి, మా గిరిజన జాతులకు ఇంతవరకు ఈ ప్రభుత్వము పట్టుకోకున్నట్లు ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్లో కానీ దేంట్లో అయినా కానీ మా గిరిజనులు ఏమనేది చూపిస్తాము. సో మా మహిళలకి ఇంతవరకు న్యాయం జరగట్లేదు, జరిగేంత వరకు ఈ పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. నా పేరు గుండా సురేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్. ఇవాళ అనంతపురం పట్టణంలో కలెక్టర్ ఆఫీస్కు కోతవేటు దూరంలో, ఎస్పీ ఆఫీస్కు ఆమోడు దూరంలో ఇవాళ ముక్కుపచ్చలారినటువంటి ఒక గిరిజన యువతి, మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి, బాగా చదువుకొని ఉన్నత స్థానంలో వెళ్ళాల్సినటువంటి ఒక గిరిజన మహిళ ఇవాళ హత్యకు గురి కావడం అంటే నిజంగా ఇది పోలీసు వ్యవస్థ తలదించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఏదైతే ముచ్చుమరిలో జరిగినటువంటి ఫస్ట్ ఘటన ఏదైతే ఉందో అప్పటి నుంచి నగిరికి సంబంధించి 3 నెలల పాప అత్యాచారానికి మొదలుపెట్టుకుంటే ఇవాళ రాయచోట్లో కూడా ఇవాళ 10th క్లాసు చదివిన అమ్మాయిని కూడా ఇవాళ హత్య జరిగింది. ఆ విధంగా ఇవాళ తన్మయైనటువంటి ఒక గిరిజన విద్యార్థిని హత్య కాబట్టి కనీసం నిమ్మకు నీరెత్తినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా దళిత మహిళ అని చెప్పుకునేటువంటి హోంమంత్రి కనీసం పరామర్శకు రాకపోవడం. అదే 30,000 మంది మహిళలు మిస్ అయినటువంటి పవన్ కళ్యాణ్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు? ఇవాళ అరకు, పాడేరు ప్రాంతాలలో ఇవాళ ఫోటో సెషన్కి వెళ్ళి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పేసి నువ్వు ఫోజులు కట్టుకున్నటువంటి ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఇవాళ ఒక గిరిజన మహిళ హత్య కాబడితే ఇవాళ నువ్వు కనీసం అనంతపురంకి వచ్చి పరామర్శించే టైం కూడా లేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారా? అదేవిధంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, కనీసం ఆ యొక్క మహిళ చనిపోతే ప్రభుత్వం నుంచి ఇనిషియల్ పేమెంట్ రూపంలో రావాల్సినటువంటి ఫ్యూనల్కి కూడా కనీసం ₹1 కూడా సాయం చేయకుండా ఇక దయనీయ స్థితిలో అమ్మాయి చనిపోవడం అనేది నిజంగా కలిసివేస్తూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంఘాలు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు గారు కానీ, ఇవాళ కుంభారవి గారు మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు కూడా ఇవాళ ప్రశ్నిస్తే ఇవాళ డిఆర్ఓ గారికి మాట్లాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే కనీసం సమాధానం లేని పరిస్థితి. అక్కడ హత్య జరిగిందా లేదంటే అక్కడ మానభంగం జరిగి హత్య చేశారనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ పోలీసులు ధృవీకరించలేకున్నారు. ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం చేయాలి. ఎందుకంటే 3వ తారీఖు ఆ అమ్మాయి
అమ్మాయి మిస్ అయితే 24 గంటల వరకు కూడా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయనటువంటి పోలీస్ యంత్రాంగం 42 గంటల తర్వాత అమ్మాయి హత్య కాబడుతుందంటే మరి ఆ దుర్మార్గుడు ఆ అమ్మాయిని హత్య చేయకుండా ఉంటాడని ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పోస్ట్ మార్టంలో కూడా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజా సంఘాలు కానీ ఇక మాజీ శాసనసభ్యులు గారు కానీ మొత్తం కూడా ఇవాళ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం చేయాలి. అవసరమైతే నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా మేము మా గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా ఫిర్యాదు చేస్తాం. ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి యువకునికి ఉద్యోగం ఇచ్చేంత వరకు, 2 ఎకరాల భూమి ఇచ్చేంత వరకు, 5 సెంట్ల పట్టణంలో 5 సెంట్లు నివాస స్థలం ఇచ్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 1 సంవత్సరం కావస్తుంది. వారిచ్చిన హామీల్లో కానీ సంక్షేమ అభివృద్ధిలో కానీ మహిళలకి ముందు తీసుకొని వెళ్ళే దిశలో ముందు లేదు, కానీ మహిళలకు బాలికలకు హత్యలు అఘాయిత్య దిశల్లో ఈరోజు ముందుకు కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తన్మయ్ అనే ఒక విద్యార్థికి ఎంత ఘోరమైన ఎస్టీ గిరిజన మహిళ ఆ బిడ్డకి ఎంత ఘోరంగా ఈరోజు ఆ బిడ్డకి అఘాయిత్యం చేసి చంపడం జరిగింది. కేవలం పోలీసుల యొక్క యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఆ బిడ్డ ప్రాణం కోల్పోయిందని గట్టిగా చెప్పవచ్చు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే అని కూడా ఈరోజు చెప్పవచ్చు. కాబట్టి మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, ఎస్టీ ఎస్సీలని కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే కాదండి, ఎస్టీ ఎస్సీలని వాళ్ళని బలోపేతం చేసి ఏ విధంగా ముందు తీసుకొని వెళ్ళాలి, ఆర్థికంగా వాళ్ళని సామాజికంగా ఎలాగ తీసుకొని వెళ్ళాలి అని ఒకసారి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వెళ్ళిన దిశలో దిశ యాప్ని తెచ్చి, పోలీస్ స్టేషన్ తెచ్చి, ప్రత్యేకమైన వాహనాలు తెచ్చి ఎప్పటికప్పుడు మహిళల్ని సంరక్షిస్తూ సంక్షేమ పథకాల్లో బాటల్లో అభివృద్ధి పరుస్తూ ఉంటే ఈరోజు ఎంతకంతకి దిగజారిపోయిన దౌర్భాగ్య పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా హోంమంత్రి అనితమ్మ గారు ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక దళిత మహిళ అయినప్పటికి కూడా స్పందించలేని దౌర్భాగ్య పరిస్థితి కూటమి ప్రభుత్వం వహిస్తుందంటే ఆమె అంటారు, మా చేతిలో గన్ లేదు, తుపాకీ లేదు, లాఠీ లేదు. లా అండ్ ఆర్డర్ మీ చేతిలోనే కదండి ఉండేది, మహిళలకి రక్షణ లేని పదవి ఎందుకు అని వినూత్నంగా ప్రశ్నిస్తున్నాం. దయించి మీకు చేత కాకపోతే పదవి విరామం చేసి మీరు పక్కకు తప్పుకోవాలని కోరుకుంటాను. ఎట్లయినా కానీ ఈ మహిళకి తన్మయ్ అనే విద్యార్థికి వారి కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కలిగించి